హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ జోడీ సీజన్ 2లో లాస్ట్ వారం ఏం జరిగిందో అందరూ చూశారు. ఇక క్లాసికల్ డాన్స్లో పాపం డేమాన్ అండ్ రీతు వీళ్ళు ఎంతో కష్టపడారు. బట్ వాట్ ఎవర్, అది ఏదో ట్రై చేయబోయారు, అది కాస్త మిస్ ఫైర్ అయినట్టు. అది ఆ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా వచ్చింది, తక్కువ మార్కులు సంపాదించుకున్నారు. బెటర్ లెక్ నెక్స్ట్ టైం అన్నట్టుగా వాళ్ళు ఓకే అనుకున్నారు. బట్ ఈసారి ఏం జరగబోతుంది, మళ్ళీ ఫేస్ ఆఫ్కి వెళ్ళారు. అక్కడ ధనరాజ్ వాళ్ళతో మంచిగా పోటీ పడ్డారు, మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, అందరినీ మెప్పించారు. దాని తర్వాత వాళ్ళు హ్యాపీగా అంటే సేవ్ అయిపోయారు. కానీ ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్ను ఆ యొక్క గ్రూప్‌లోకే వచ్చేసారు కదా! ఈసారి వాళ్ళు చక్కగా మన జడ్జెస్ చాయిస్ అని ఈసారి రౌండ్ అయితే పెట్టేశారు. ఇక జడ్జెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాపర్టీ ఏదన్నా ఇచ్చి వాళ్ళని డాన్స్ వేయమని చెప్పినట్టున్నారు. పాపం డేమాన్ అండ్ రీతు ఇంటిని మాప్ చేసే కర్రల్లాంటివి ఉంటాయి కదా! వాటిని తీసుకొని దాంతో ట్రై చేస్తున్నారు. నిజంగానే పాపం చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి నిజంగానే ఆ కెమిస్ట్రీ కావచ్చు, ఆ ఫ్రీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా చక్కగా చేస్తున్నా కానీ వీళ్ళు ఎందుకో తెలీదు, మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కూడా వీళ్ళు వైల్డ్ కార్డ్‌గా వచ్చారనో, మరి వాటెవర్ ఏదో ఒక రీజన్‌తో మార్కులైతే చాలా తక్కువ ఇయడం జరుగుతుంది. ఇక సదా గారు అలాగే శ్రీదేవి గారు వీళ్ళైతే చాలా చక్కటి కమెంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మీ ఇద్దరికి మధ్య ఏదో తెలియనటువంటి క్యూట్‌నెస్ అయితే ఉంది. మిమ్మల్ని ఏమీ అనాలనిపించలేదు. ప్రాపర్టీ కూడా చాలా బాగా యూజ్ చేశారు అని చెప్పేసి మంచి కమెంట్సే ఇచ్చారు. కానీ వీళ్ళు మార్కుల దగ్గరకొచ్చేసరికి మిగిలిన నలుగురు జోడీల మధ్య ఏం జరుగుతుందో తెలీదు కానీ, నలుగురు అనుకోని ఇస్తున్నారా? లేదంటే ఎందుకు వీళ్ళని పంపించేద్దాం అనుకుంటున్నారా? ఏంటో రీజన్ తెలీదు. బట్ వీళ్ళకి మాత్రం తక్కువ మార్కులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దాంతో ఈసారి మాత్రం రీతు నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఫైర్ అయితే చూపించిందనే చెప్పాలి. ఏంటి కావాలని చేస్తున్నారా మీరు ఇదంతాను? ఎందుకు మా దగ్గరకొచ్చేసరికి ఇంత లీస్ట్ మార్క్స్ ఇస్తున్నారు? ఇంత కష్టపడి పెర్ఫార్మ్ చేసినా ఎందుకు తక్కువ మార్కులు ఇస్తున్నారు? పెర్ఫార్మ్ చేయనప్పుడు తక్కువ మార్కులు ఇచ్చారా? ఓకే అనుకుంటాను. కానీ ఇచ్చినప్పుడు కూడా అంటే మేము పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు తక్కువ మార్కులు ఇవ్వడం, మీరంతా మాట్లాడుకోవడం ఇదంతా చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పింది. ఇక దీంతో మిగిలిన వాళ్ళంతా మేమేం మాట్లాడుకోనివ్వట్లేదు అని చెప్పగానే, నేను అక్కడ కూర్చొనే వచ్చాను కదా! మీ మధ్యలోనే నేను కూడా కూర్చున్నాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు అని చెప్పేసి చేతుతో అనడము. ఇక శ్రీ సత్య వచ్చేసి లేదు నువ్వు తప్పుగా అట్లా అనొద్దు, మా మీద ఏదో ఒక విషయాన్ని రుద్దొద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం. నేనేదో ఒక విషయాన్ని చెప్పట్లేదు, మీరు చేసేదే నేను చెప్తున్నాను. ఇక నైని పావని అయితే వాళ్ళన్నా 4 మార్కులు ఇస్తే ఈ అమ్మాయి మరి 3 మార్కులు ఇచ్చింది. నిజంగా ఏం జరుగుతుందో తెలీదు గానీ, వీళ్ళిద్దరిని మాత్రం పంపించేద్దామని వీళ్ళంతా ఫిక్స్ అయిపోయారో ఏంటో తెలీదు. లీస్ట్ మార్క్స్ ఇస్తూనే పోతున్నారు. ఇక మన అమర్‌దీప్ అయితే మీరింకా కొద్దిగా ఆ పదమేంటో నాకైతే వినిపించలేదు గానీ, సరిగ్గా ప్రోమో వచ్చిన తర్వాత క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక మీరు కెమిస్ట్రీ కొద్దిగా తగ్గించి డాన్స్ మీద ఫోకస్ చేయండనో సంథింగ్ ఏదో చెప్పాడు. ఇక దాంతో రీతు అయితే కాస్త పాపం బాగా బాధపడుతూ ఉందనమాట. ఎందుకంటే మా దాంట్లో మీకు డాన్స్ ఏమీ కనిపించట్లేదా? ఓన్లీ ఏదో మేము చేసే ఆ కెమిస్ట్రీయే మీకు కనిపిస్తుందా? అన్నట్టుగా పాపం ఫీల్ అయిపోయి, ఇక మీరు ఏమైనా చేసుకోండి, మీరు తక్కువ మార్కులు ఇచ్చుకోండి, ఏమైనా ఇచ్చుకోండి, మళ్ళీ ఫేస్ ఆఫ్‌కి వెళ్తాం, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ వస్తాం. మీరు 1, 2, 3 మార్కులే ఇచ్చుకోండి. ఇంక అంతకు మించి ఇవ్వబాకండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపమేస్తుందని చెప్పేసి ఈసారి స్టేజ్ మీద నుంచి కూడా దిగి వెళ్ళిపోయిందనమాట. అంత కోపం వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే కదా వస్తారు. రీతుకి అసలు డాన్సే రాదని ఆ అమ్మాయి చెప్తూనే ఉంది. బట్ ఏదో ఒకటి ట్రై చేసింది కాబట్టి కొద్దిగా ఎక్కువ మార్క్స్ ఇచ్చిండుంటే బాగుండేదని నాకైతే అనిపిస్తుంది. మరి ప్రోమో వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే కీర్తి భట్ అయితే తను డాన్స్ పర్ఫార్మెన్స్ నుంచి తను పక్కకు వెళ్ళిందనే చెప్పాలి. ఇక చైతుకి ఆ పేరుగా శ్రీజ అయితే వచ్చేస్తుంది. ఇక కీర్తి భట్ తనకి లెగ్ ఏదో పెయిన్ అన్నారు కాబట్టి తనైతే రావట్లేదు షోకి. ఇక ఆ ప్లేస్‌లో శ్రీజ అయితే వస్తుంది. చూడాలి శ్రీజ అలాగే చైతు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరు కోఆర్డినేషను, అలాగే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతున్నాయో ఏంటో నెక్స్ట్ వీకెండ్ నుంచి చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.